బంగ్లాదేశ్కు చెందినటువంటి రచయిత్రి డాక్టర్ తస్లిమా నస్రీన్ 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారత్లో అడుగుపెట్టారు. 16 ఇయర్స్. నాకు తెలిసి 2004 నుంచి 2007 మధ్యకాలంలో ఆమె భారత్లో ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కానీ ఆమెపై కొంతమంది సెక్యులర్ వాదులు దాడి చేశారు. ఆమె వ్యక్తీకరించినటువంటి, ఆమె రాసినటువంటి నవలలు కావచ్చు, ఆమె వ్యక్తపరిచినటువంటి భావాలు కావచ్చు, దీన్ని చాలామంది వ్యతిరేకించారు. ఆమెను చంపేస్తామని కూడా చాలామంది బెదిరించారు. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ కూడా ఆమెపై కొంతమంది దాడి చేసే ప్రయత్నం జరిగింది, హైదరాబాద్లో కూడా. అలాగే అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఆమెకు ప్రొటెక్షన్ కల్పించలేకపోయింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం. యూపీఏ ప్రభుత్వం ప్రొటెక్షన్ కల్పించలేకపోయింది. అసలు ఆమె తస్లిమా నస్రీన్ ఎందుకు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆమె బేసిక్గా మొదటి నుంచి ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు. ఆమె ఇస్లాంకు సంబంధించి, ఇస్లాం మతానికి సంబంధించి మహిళల హక్కులు, మహిళలకు స్వేచ్ఛ, ఈ లౌకికవాదము, మతఛాందసవాదం పైన ఆమె చాలా రచనలు చేశారు, క్వశ్చన్ చేశారు. అది నచ్చలేదు, ఆ ఫండమెంటలిస్ట్కి వాళ్ళకి నచ్చలేదు. అందుకనే బంగ్లాదేశ్లో కూడా ఆమెను చంపేస్తామని చెప్పి చాలామంది బెదిరింపులు వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో దేశం వదిలి భారత్కు రావాల్సి వచ్చింది. ఇక్కడేదో ఆశ్రయం పొందుదామని వస్తే ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఇక్కడ కూడా ఆమెకి ప్రాణభయంతో పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె రాసినటువంటి పర్టికులర్గా తస్లిమా నస్రీన్ అనగానే మనకి లజ్జ అనేటువంటి ఒక నవల తర్వాత ఆమెకు అంతర్జాతీయంగా చాలా గుర్తింపు వచ్చింది. అదే సమయంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చింది ముస్లిం సమాజం నుంచి, ముఖ్యంగా ఈ మౌల్వీల నుంచి, మత పెద్దల నుంచి. నువ్వు ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఫత్వా జారీ చేశారు, నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారు. బట్ అయినా కూడా ఆమె పోరాటం ఆగలేదు. ఆమె భావ వ్యక్తీకరణ ఎక్కడా కూడా ఆమె ఆపలేదు. అలాంటి తస్లిమా నస్రీన్ ఈ రోజున ఇక్కడ ప్రభుత్వం మారింది. ఎందుకంటే గడిచిన 15 సంవత్సరాలుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉంది. మనం చూసాం, రాక్షస రాజ్యం నడిచింది. ఒక విధంగా చెప్పాలంటే మతోన్మాదులు చెలరేగిపోయినటువంటి పరిస్థితి. ఆమె అక్కడ అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. ఈ రోజున అక్కడ రామరాజ్య స్థాపన దిశగా అడుగులు పడుతున్నాయి. సువేందు అధికారి సీఎంగా ఉన్నారు. బహుశా ఆమె ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటల్లో, నాకు గనక భద్రత కల్పిస్తే, నాకు గనక సెక్యూరిటీ, ప్రాపర్గా సెక్యూరిటీ కల్పిస్తే నేను కోల్కతాలో స్థిరంగా ఇక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి తస్లిమా నస్రీన్ చెప్పడం జరిగింది. అంటే పౌరులకు లేదా కళాకారులకు లేకపోతే రచయిత్రులకు రక్షణ కల్పించడంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా, అంటే నమ్మకం. గత ఇన్ని సంవత్సరాలు 16 సంవత్సరాలుగా రానటువంటి తస్లిమా నస్రీన్ ఇప్పుడు కోల్కతాలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు అడుగు పెట్టగలిగారంటే ఇక్కడ మనం సేఫ్గా ఉంటామన్నటువంటి ఒక భావన, ప్రొటెక్షన్ మోడ్లో ఉంటామన్నటువంటి భావన ఆమెకు కలిగింది కాబట్టి ఇప్పుడు భారత్లో అడుగుపెట్టారు. మరి ఇలాంటి ప్రొటెక్షన్ని గత ప్రభుత్వాలు ఆమెకు ఇవ్వలేకపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.